రీసెంట్‌గా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ అనేది వచ్చింది. దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇలా గూడా ఉంటారు మనం జాగ్రత్త పడ్డానికే హ్యాపీగా చెప్పాలి. వినండి 1 సెకండ్. దొంగలు టెక్నాలజీ మారుతున్న కొద్దీ దొంగలు గూడా వాళ్ళ పరిధి మార్చుకుంటున్నారు. ప్రతి దొంగలు ఇప్పుడు పండగ సీజన్ వస్తే తాళాలేసిన ఇళ్లల్లో చోరీలు, అండ్ నెక్స్ట్ బాగా వర్షం పడతది గదా! మనుషులు అటు ఇటు కదా అంటే ఫుల్గా తడిచినప్పుడు ఎవరు ఏంటనేది కనబడరు. ఇట్లా రెయిన్ కోట్లు వేసేసుకొని వచ్చేసి మేడం మీరు ఏదో ఆర్డర్ పెట్టారు, మీకు ఏదో లెటర్ వచ్చింది, మీకు ఏదో అది వచ్చింది అంటే అంత వర్షంలో ఏముంటుంది, దాదా లోపల రా అని పిలిచేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత వాడు చేసే పనులు వేరే వేరేలా ఉంటాయి. మెడలో చెవులకి ఏమున్నా సరే ఎత్తుకెళ్తున్నారు. అండ్ ఇంకొకటి, ఈ కేసు గురించి మాట్లాడే ముందు గతంలో జరిగిన 2-3 కేసులు మాట్లాడతా. అపార్ట్మెంట్స్లో ఏం చేస్తున్నారంటే, కింద ఇప్పుడు వాచ్మెన్ ఎలాగో రానివ్వడు కొత్త వాళ్ళని. జెప్టో, జొమాటోలు అంటే వాళ్ళ యూనిఫామ్లు ఉంటాయి. మరి దొంగలకి దొంగ యూనిఫామ్ ఏముంటుంది? అయితే వాళ్ళ యూనిఫామ్ కట్టాలి, లేకపోతే వీడికంటే కొత్త యూనిఫామ్ అనేది లేదు. కొత్త అవతారం ఏంటంటే కొరియర్ బాయ్ అని చెప్పేసి. మరి ఎలా వస్తుందంటే, మనమే మన చరిత్ర అంతా కింద సెల్లార్లో రాసుకుంటాం. 101లో ఎవరుంటారు, 202లో ఎవరుంటారు, 303లో ఎవరుంటారని అన్ని పేర్లు ఉంటాయి ప్రతి ఫ్లాట్ ఓనర్స్ అని చెప్పేసి కింద. అక్కడ పేర్లు చూస్తున్నారు. ఆ పేర్లని లెటర్ మీద రాసేసి, ఎన్వలప్ మీద రాసేసి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి 101 పద్మావతి గారు అంటే ఉన్నారు మేడం ఉన్నారు అని చెప్తాడు. ఇవి నేను తీసుకెళ్ళి ఇస్తా అంటాడు, లేదా ఆ డబ్బాలో వేయమంటాడు. కానీ వీళ్ళకి ఏంటి, లేదు సిగ్నేచర్ కావాలి ఇచ్చినట్టుగా అని చెప్తారు. ఇదొక సాకు. నిజమేనేమో ఒక లెటర్ వచ్చిందేమో అని వాచ్మెన్ పంపిస్తాడు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు. మేడం మీకు ఉత్తరం వచ్చింది. ఎవరు వచ్చారు అని చూసే లోపే మెడలో మొత్తం చైన్ స్నాచింగ్ ఎత్తుకొని వెళ్తారు. మరి వాచ్మెన్ని తంతారో ఏం చేస్తారో తెలియదు, అటు వెళ్ళిపోతారు. మనం కూడా వాచ్మెన్లని ఎప్పటి నుంచో మనకి అలవాటు ఉన్న వాళ్ళనే పెట్టుకుంటాం. వాళ్ళకు కూడా వయసులో అయిపోతూ ఉంటాయి, కింద ఇస్త్రీ చేసుకుంటూ ఉంటారు. అంత ఓపిక ఉన్నా లేకుండా ఈలోపు వీడు పారిపోతాడు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే టులెట్. ఇది ఇప్పుడు దొంగలకి ఫ్యాషన్ అయిపోయింది. టులెట్ బోర్డు కనబడిందా మేడం, మీ ఇంటికి టులెట్ ఉంది అని అడుగుతాను. బ్యాచిలర్సా ఫ్యామిలీయా? ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే కదా. బ్యాచిలర్ అంటే లేదంటే మేము బ్యాచిలర్స్కి ఇవ్వం, ఫ్యామిలీకి. మేము ఫ్యామిలీ ఏనండి. ఓకే ఫ్యామిలీయా, మా ఆవిడ వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు మేము ఇల్లు చూడడానికి వచ్చాం. అలా 2 అబ్బాయిలు లోపలికి వచ్చారు. ఇక ఓనర్స్ ఏంటి, ఎవరో వస్తున్నారు కదా అని చెప్పిస్తే ఫస్ట్ ఇల్లు అయితే చూపించాలి కదా, మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది. మనం అమ్మేదే ఇల్లు కాబట్టి, అంటే టూలెట్కి ఇచ్చేదే ఇల్లు కాబట్టి, కిచెను, ఆ బెడ్రూము, ఈ బెడ్రూము, ఆ ఫాల్ సీలింగ్, కబోర్డ్స్ అన్నీ చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత ఈలోపు వాటితో పాటు మీ మెడని కూడా చదివేస్తూ ఉంటాడు కంప్లీట్గా. ఒళ్ళంతా చూసిన తర్వాత మిమ్మల్ని చైన్ స్నాచింగ్ చేసేసుకొని వెళ్ళిపోవడం, లేదా ఇల్లు గుల్ల చేస్తారు. మీరు ఇల్లు చూపిస్తూ ఉంటే పైకి తీసుకెళ్ళేసి లోపల ఏదైనా బెడ్రూమ్లో వేసి బయట తలుపేసేసారు అనుకోండి, మీరు ఒకరే ఉన్నారని తెలిసిపోతుంది కదా, ఇంటికి వెళ్ళి ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోతారు. 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. టులెట్ బోర్డు కనిపించిందా చాలా జాగ్రత్త పడండి. నెంబర్లు రాసుకోండి, కింద నెంబర్లు రాసుకొని వాడు ఫోన్ చేస్తే ఏం చెప్తారు, మ్యాక్సిమం ఫోన్లో అర్థమైపోతుంది కదా మనకి. ఇవాళ రోజులు ప్రతి ఒక్కరిని ఇంటికి రానివ్వడం ఎందుకు, అంత అవసరం ఏముంది. జస్ట్ వస్తారు అంతే. టులెట్ ఉంది, బ్యాచిలరా ఫ్యామిలీయా, ఇంతకు మించి అసలు క్వశ్చన్లే వెయ్యం. వాళ్ళు వచ్చేస్తారు లోపలికి. ఈ లోపు నువ్వేమో ఇల్లు చూపించే పనిలో ఉంటే వాడు నిన్ను చూసే పనిలో ఉంటాడు. మీకేమో అంత తొందరగా ఇల్లు వాళ్ళకి అంటగట్టేయాలి, ఫ్యామిలీయో ఏంటో, ఎంత అద్దిస్తారో, 3 నెలలు ఇస్తారో, 4 నెలలు ఇస్తారో అంటారు. పనిలో పని అన్నీ చెప్పేస్తారు తెలుసా. సార్ ఇంట్లో లేడు, సాయంత్రం వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత అంకుల్తో డిస్కస్ చేసి నేను ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే వాడికి ఏమర్థం అవుతుంది, ఓహో ఈవిడ ఒకతే ఉంది, సార్ ఇంట్లో లేడు. తీసుకెళ్ళి ఏం చేస్తారు, పైన మిమ్మల్ని అక్కడే లాక్ చేసేసి కిందికి వచ్చేసి కావాల్సిందల్లా తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ లేదు అంటే మన మెడలో ఉన్నాయి కూడా పోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, వీడియో మార్నింగ్ నుంచి వైరల్ అయ్యేది. ఇది చైన్ స్నాచింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈవెన్ ఒక టైప్ ఆఫ్ మర్డర్ ప్లాన్ కూడా. ఎందుకంటే మెడ చాలా సెన్సిటివ్, వాడు లాగే పనిలో ఉంటాడు, మనం ప్రొటెక్ట్ చేసుకునే పనిలో ఉంటాం. ఆ లాగుడు ప్రొటెక్షన్ మధ్యలో రాసుకుపోయిందంటే గొంతు తెగుతుంది. అది మళ్ళీ ఇంకొక ప్రమాదం. బోల్డ్ అని ఉంటాయి. అంటే ఎవరు వచ్చినా మనం పడాల్సిన జాగ్రత్త ఒకటి చెప్తున్నా. అండ్ ఇన్ని ఖర్చు పెడతాం కదా, బోలెడ్ అన్ని ఖర్చులు పెడతాం. ఒక్క సీసీటీవీ కొనుక్కోవచ్చు కదా. ఎందుకంటే ఇవాళ రేపట్లో 1500కి 1000 రూపాయలకు కూడా వస్తున్నాయి. ప్రాబ్లం ఏం లేదు. అంటే కొంచెం 3,000 to 5,000 పెడితే మంచి క్వాలిటీవే వస్తున్నాయి, మంచి కంపెనీవే వస్తున్నాయి. ఇంటికి తగిలించుకుంటే మనం అంటే ప్రమాదాన్ని ఆపలేమేమో కానీ డ్యామేజ్ జరిగితే మాత్రం చెప్పుకోవడానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రమాదాన్ని ఆపడం ఎలాగో చెప్తా. జెప్టో వచ్చినా, జొమాటో వచ్చినా, స్విగ్గీ వచ్చినా, ఏమొచ్చినా మీరు ఆర్డర్ పెట్టిందే అక్కడ దాకా వస్తాడు.
టవల్ వేసుకోండి ఒంటిపైన. ఎందుకంటే మన నగలు కొనేది వాళ్ళకి అవసరం లేదు. వాడికి అప్పటిదాకా ఆలోచన లేకపోయినా నిజంగా జెప్టోబాయే ఉండొచ్చు. అప్పటిదాకా వాడికి ఆలోచన లేకపోయినా అప్పుడు రావచ్చు కదా మీ మెడ చూసిన తర్వాత, చెప్పలేము. అండ్ డిస్టెన్స్ పాటించండి. కరోనా వస్తేనే డిస్టెన్స్ అని ఏం కాదు, ఎవడొచ్చినా సరే డిస్టెన్స్. వాడికి ఎన్ని రోగాలు ఉన్నాయి మనకు తెలియదు కదా. చాలా డిస్టెన్స్, ఒక 3 to 4 అడుగుల దూరంలో ఉండి ఆ బాబు పర్వాలేదు అక్కడ పెట్టేసేయి, వాడు వెళ్ళిన తర్వాత వెళ్ళి తీసుకోండి, నష్టం ఏం లేదు. వాడు లోపలికి వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్త పడండి, అంత మనం ఇంకేం చెప్పలేము. అండ్ తలుపుకి అవతల మనిషికి మధ్యలో ఒక గ్రిల్ పెట్టుకోండి. అట్లీస్ట్ తలుపు తీసిన ఆ గ్రిల్ సందులో నుంచి మీరు ఏం చేయాలో చేసుకోవచ్చు. అక్కడ పెట్టు బాబు, లేదా షూ ర్యాక్ దగ్గర పెట్టు, మేము తర్వాత వచ్చి తీసుకుంటాం, ఇనఫ్, అంతే. ప్రతి ఒక్కడు తలుపు కొట్టిన వెంటనే వెళ్ళి వాడి మీద పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్, కొరియర్ వచ్చినా హోమ్ డెలివరీ వచ్చినా కొన్నిసార్లు ఏంటంటే ఆర్డర్ చేయకపోయినా మీకు స్విగ్గీ జొమాటోలో వస్తాయి. సర్ప్రైజ్ అని ఒకటి ఉంది కదా మనకు, దాంట్లో సర్ప్రైజ్ చేయాలి వాళ్ళని, ఇంటికి కేకో ఏదో పంపించేసి, మేడం మీకు ఏదో వచ్చి, అవునా ఎవరు పంపారు అనే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సరే మ్యాక్సిమం డిస్టెన్స్ పాటించండి. అండ్ టూలెట్ బోర్డులు పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవడొచ్చినా ప్రతి ఒక్కడికి ఇల్లు చూపించాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు జెన్యున్గా కాదో కాల్ చేసి అర్థమవుతుంది. కింద నెంబర్ పెట్టండి, నాకు కాల్ చేయండి, ఆ నెంబర్ కంటే మీరు మాట్లాడు 3-4 సార్లు మాట్లాడితే మనకు అర్థమైపోతుంది వాడు జెన్యునా కాదా అని చెప్పేసి. మనం వేసే క్వశ్చన్స్తోనే మనకు వాడు అవసరమా కాదా కూడా అర్థమవుతుంది. ఎక్కడ పని చేస్తారు బాబు, ఏంటి మీ ఇదేంటి, అదేంటి ఇదేంటి అన్ని కనుక్కోండి, తప్పేం లేదు. అంటే ఫ్యూచర్లో నష్టపోయేది మనమే కదా. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది. కరెక్ట్ పండగ సీజన్ ముందు మీ ఇంట్లో అద్దెకు చేరుతారు, 1 నెల అద్దె ఇస్తారు కూడా 100% ఇచ్చేసి ఫస్ట్ కల్లా మిగతాది ఇస్తామంటే ఇప్పుడే షిఫ్ట్ అయ్యాము, అక్కడ నాకు ఇంకా 2 months అడ్వాన్స్ రాలేదు, అది రాగానే మీకు ఇస్తాం, ప్రజెంట్ అయితే ఇది ఉంచండి, ఇదిగో సామాన్లు పెట్టుకుంటాం కదా అని వస్తారు. అబ్బా ఎంత బాగా సర్దాడో సామాన్లు అనుకుని మనం కూడా ఇల్లు ఇచ్చేస్తాం. పండగకి మీరు ఇరుగురు వెళ్తారు, మీ ఇల్లు గుల చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. తెలియదు కదా మీకు, ఎవడో కొత్త కొంటి ఇంటికి వచ్చాడు, మరి ఏం చేస్తావు, ఇంకా వాడికే చెప్తావు జాగ్రత్తగా చూసుకో బాబు మేము వెళ్ళేసి వస్తాము అని. ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకండి. అండ్ బెంగళూరు, చెన్నైలలో ఇవి ఎందుకు తక్కువ జరుగుతాయంటే, బెంగళూరులో ఇంటర్వ్యూ చేసి ఇల్లులు ఇస్తారు అండ్ మినిమం 6 నెలలు అడ్వాన్స్ తీసుకుంటారు, సంవత్సరం అడ్వాన్స్ తీసుకుంటారు. కాబట్టి జరగవు. మన హైదరాబాద్లోనే 2 months, 1 నెల రన్నింగ్, 1 నెల చేతిలో పెడితే ఎవడైనా పర్లా ఇల్లు ఇచ్చేస్తాం మనం. వాడు ఉగ్రవాద, తీవ్రవాద, దొంగ ఏం అవసరంలా, మనకు వచ్చేసినాయి నా రెంట్, ఈ నెలకి గడిచిపోయిందా, అస్సలు వద్దు. మినిమం 3 months, 4 months కాదు 6 months పెట్టండి. అవసరం ఉంటేనే వాడు అసలు నిజంగా ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, బతులాడతారు, మా శాలరీ ఇంత అంత ఇచ్చుకోలేము, అదండి ఇదండి అని. అండ్ తరచూ వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, 100కి డైల్ చేయండి, నష్టమేం లేదు. వాడు దొంగ కాకపోయినా పర్లా కంప్లైంట్ చేయండి. మాకు తిరుగుతుంటే మాకెందుకు భయం వేస్తుందని చెప్పండి, ఎవరు తిరగకుండా ఉంటుంది. వాచ్మెన్లను అలర్ట్ చేయండి, CCTV కెమెరాలు పెట్టుకోండి. ఇంతకు మించి జాగ్రత్తలు ఎవరూ చెప్పలేరు. వై? బికాస్ దొంగలు మారుతున్న కొద్దీ, వాళ్ళ తీర్లు మారుతున్న కొద్దీ ఏదో జరిగితే తప్ప మనం జాగ్రత్త పడడం కాదు, ముందు నుంచే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్.